హరే కృష్ణ అందరికీ 35th డే ఆఫ్ భగవద్గీత సిరీస్. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. తాత్పర్యం: భీష్ముల వారి చేత రక్షింపబడుతున్న మన సేన అపరిమితమైనది, భీముని చేత రక్షింపబడుతున్న వారి సేన పరిమితమైనది. ఇక్కడ దుర్యోధనుడు భీష్ముని చేత రక్షింపబడుతున్న మన సేన అపరిమితం, భీముని చేత రక్షింపబడుతున్న వారి సేన పరిమితం అని చెప్తున్నాడు. ఎందుకలా అని ఉండొచ్చు? ఇక్కడ కౌరవులకు 11 అక్షౌహిణులు ఉన్నాయి కనుక అపరిమితం అనే భావంలోను, పాండవ సేనలో 7 అక్షౌహిణులే ఉన్నాయి కనుక పరిమితం అనే భావనలో దుర్యోధనుడు ఇలా ప్రయోగించాడు ఈ పదాలను. కానీ వాటి అర్థాలను కానీ గమనించినట్లయితే ఇక్కడ అపర్యాప్తం అంటే నిండుకున్నది అని, పర్యాప్తం అంటే నిండైనది అని అర్థం. భయం వల్ల, పాపభీతి వల్ల ఇలా దుర్యోధనుడు అస్తవ్యస్తమైపోతున్నాడు. తన భయాన్ని పోగొట్టుకునేందుకై పాండవ సేన కన్నా తన సేన చాలా పెద్దది అని తనకు తాను చెప్పుకుంటూ ద్రోణునితో అంటూ ఇప్పుడు సైన్యానికి ఒక ఆదేశం ఇస్తున్నాడు. ఏమని? అదేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.